మన రెసిపీ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ పన్నీర్ తీసుకున్నాను, బటరు, అలాగే టమాటా, కొద్దిగా మసాలా దినుసులు, కారము, ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, దానికి సరిపడ కొద్దిగా ఆయిల్ అండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలాలు వేగించుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి వేద్దాం. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇందులో బాగా ఉడికించుకోవాలండి. సార్ మూత పెడదామండి, బాగా ఉడుకుతాయి. బాగా వేగినాయండి, ఉడికింది కొద్దిగా. ఇద్దరు మనం మిక్సీ పట్టేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె పెట్టుకోనండి, కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. మనం ఈ పన్నీర్ ఇందులో వేసుకుని వేగించుకోవాలండి ఒకసారి. పన్నీర్ వేగిందండి, తీసేద్దాము. ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేద్దామండి. ఇది వేగాలి ఒకసారి. ఇందులో కరివేపాకు వేద్దాం, వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ వేసుకుంటాము. పసుపు, సాల్ట్, అలాగే కొద్దిగా కారము, కొద్దిగా గరం మసాలా పౌడర్. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాము. వాటర్ పోసుకోవాలండి ఇందులో మనం. సరే మూత పెడదామండి, ఇది మగ్గుతుంది కొంచెం. మనం ఇందులో ఈ పన్నీర్ వేద్దామండి. ఇది కొంచెం సేపు దగ్గరికి రావాలండి బాగా. ఒకసారి మూత పెడదాము. అయిపోయిందండి మన పన్నీర్ బటర్ మసాలా. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం అండి. పన్నీర్ బటర్ మసాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇందులో కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర వేద్దాం. ఇది ఇడ్లీ, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. పరోటా, చపాతీ, రోటీలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.